వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనకి తెలుసు చాలాసార్లు చర్చించుకున్నటువంటి విషయం, ఏదన్నా తప్పు జరిగితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు అది అధికారులదే తప్పు లేదంటే సంబంధిత శాఖ మంత్రి తప్పు, వాళ్ళకి ఎంత చెప్తున్నా వినట్లేదు, కొన్ని శాఖల్లో ఇది ఉంది అది ఉంది, క్రమశిక్షణ తీసుకోవాలి వాళ్ళ మీద అని చెప్తూనే ఉంటారు. కానీ జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఇప్పుడు పాస్ పుస్తకాల్లో తప్పులు తడకలుగా పాస్ పుస్తకాలు ఉన్నాయని మొన్నే అందరికీ పాస్ పుస్తకాలు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే టైంలో కూడా చెప్పారు. మొత్తం ఇదంతా మేమే కనిపెట్టాము, ఇది ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది రద్దు చేసేసి ఎలక్షన్ల ముందు అయితే దాని మీద దుమ్మెత్తి పోసేసి దుష్ప్రచారం చేసి ఏముంది వైసీపీ మీ భూములు లాగేసుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి మీ భూములన్నీ లాగేసుకుంటున్నాడు, అతను ఫోటోలు వేసుకోవటం ఏంటి, అదని ఇదని నానా రచ్చ చేసి దాని మీద విపరీతమైనటువంటి నెగిటివ్ ప్రచారం చేసి మొత్తం మీద ఎన్నికల్లో దాని కారణంగా ఫలితాలు కూడా సాధించడం జరిగింది. కానీ పదవిలోకి వచ్చాక దాన్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళే దాన్ని కొనసాగిస్తూ మేమే దీన్ని తెచ్చాము, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో దీన్ని చేసాము, అసలు క్యూఆర్ కోడ్ కూడా పాస్ పుస్తకాల మీద మేమే ప్రవేశపెట్టాము అనేటువంటి చాంతాడ లిస్టు చెప్పారు. వాళ్ళు చేసింది ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీసేయడం తప్ప వేరే చేసింది ఏమీ లేదు అనేటువంటిది. కానీ కొత్తగా వేసినటువంటి పాస్ పుస్తకాలు, వీళ్ళ హయాంలో తయారైనటువంటి పాస్ పుస్తకాల్లో అన్ని తప్పులు అనేటువంటిది సాక్షాత్ వాళ్ళ ఈనాడు పేపర్లోనే వచ్చినటువంటి కథనం. ఈకేవైసీపై చాలా చోట్ల వీఆర్ఓల నిర్లక్ష్యం, ఇది వీఆర్ఓల నిర్లక్ష్యం, కలెక్టర్లు, జేసీ, ఆర్డీఓ స్థాయిలో కొరవడిన పర్యవేక్షణ, ఇవన్నీ అధికారులే. మరి చంద్రబాబు నాయుడు గారేమో రియల్ టైం గవర్నెన్స్ అంటారు. నేను రాష్ట్రంలో ఒక వరి పైరు మీద లేదంటే ఒక చెట్టు మీద ఒక కొమ్మ మీద వాలినటువంటి దోమను కూడా నేను డిటెక్ట్ చేసేసి డ్రోన్స్ ద్వారా దాన్ని అక్కడ కిల్ చేసేసేటువంటి విధంగా స్ప్రే చేయించగలను మందులు అని ఎంత రియల్ టైం గవర్నెన్స్ అది ఇది అని చెప్పేటువంటి ఈయన ఎంత పెద్ద ఎత్తున ఇది జరుగుతుంటే, అవకతవకలు జరుగుతుంటే పాస్ పుస్తకాల విషయంలో మొన్నే చాలా ఘనంగా చెప్పారు. అసలు మీ భూమికి ఎలాంటి డోకా ఉండదు, అది ఇది ఏ తప్పులు ఇవి లేనిటువంటి ప్రక్షాళన చేసేసాం ఇవన్నీ కూడా అది ఇది అని చెప్పేసి, వైకాపా ప్రభుత్వంలో అయితే ఇన్ని తప్పులు చేశారు అన్ని తప్పులు చేశారు, మీ భూమికి రక్షణ లేకుండా పోయినప్పుడు ఇప్పుడు మేము వేస్తే మాత్రం మొత్తం చాలా క్లియర్ గా ఉంటుంది డాక్యుమెంట్ అంతా అని ఇలాగా మొన్న ప్రసంగం దంచి కొట్టేశారు, కొట్టేశారు. ఇప్పుడు చూస్తే వాళ్ళ అనుకూల మీడియాలో వచ్చిన వార్త ఇది. ఈకేవైసీపై చాలా చోట్ల వీఆర్ఓల నిర్లక్ష్యం, కలెక్టర్లు, జేసీ, ఆర్డీఓ స్థాయిలో కొరవడిన పర్యవేక్షణ, ముక్కుబడి సమీక్షలకే రెవెన్యూ మంత్రి అనగాని ఇప్పుడు పాపం ఈయన టార్గెట్ అయ్యారు. మొన్న మధ్యన ఒక మంత్రి గారిని టార్గెట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ ఈయన్ని టార్గెట్ చేశారు. ఎందుకంటే ఏదో సంథింగ్ మరి ఏమన్నా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈయన్ని ఏమైనా అటాక్ చేసి తర్వాత ఏమైనా మరి మార్చే ప్రయత్నాలు ఇలాంటివి కూడా ఉంటాయేమో. మరి ప్రస్తుతానికి అయితే ముఖ్యమంత్రి గారిది ఏ బాధ్యత లేదు, మరి ఇక్కడ మంత్రి గారిదే బాధ్యత అనేటువంటిది అనుకూల మీడియా రాసినటువంటి విషయం. తప్పులు సరిదిద్దాకే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని, ఈకేవైసీ ద్వారా పూర్తి వివరాలను భూ యజమానులకు తెలియజేసి వారి అంగీకారం తీసుకోవాలని రెవెన్యూ శాఖ ఎంత చెబుతున్నా క్షేత్రస్థాయిలో కొందరు వీఆర్ఓలు, రెవెన్యూ అధికారులు ముద్దు నిద్ర వేయడం లేదు పదం కూడా. మరి ఏంటి ఏమైనా పోనీ వచ్చి నెల 2 నెలలు అయిందంటే మనం కూడా గట్టిగా అడగడానికి ప్రభుత్వానికి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి. సరే పాపం హనీమూన్ పీరియడ్ లో ఉన్నారు కదా, ఇప్పుడే అంత అటాక్ ఎందుకని, 2 ఏళ్ళు అయిపోయింది అంటే సగం అయిపోయింది, ఆల్మోస్ట్ సగం పరిపాలనా కాలం కూడా అయిపోతుంది, ఇంకా ముద్దు నిద్ర అధికారులు వేయటం లేదంట. మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్, రియల్ టైం గవర్నెన్స్ ఇవన్నీ ఏం చేస్తున్నాయో పర్యవేక్షించాల్సిన కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఆర్డీఓలు కూడా ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నారు. ఇది చాలా విచిత్రం. అసలు అధికారులు ఇంకా నిద్ర లేవట్లేదు, లేదంటే వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అని అంటే మరి ఏంటి మీ గవర్నెన్స్ యొక్క ఎఫిషియన్సీ ఏంటి అనేటువంటిది అనుకూల మీడియాలోనే ఇలా రాస్తే దాన్ని ఏమనాలిక. తప్పుల తడకలతో పాస్ పుస్తకాలని రైతులకు అందిస్తున్నారు, రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పాస్ పుస్తకాల్లో తిప్పులు తప్పట్లేదు. ఫిబ్రవరి, మార్చిలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిన గ్రామాల్లోనూ వాటిలో తప్పులు ఉన్నాయని సరిచేయాలని పెద్ద సంఖ్యలో అర్జీలు వస్తుంటే రావటమే ఎందుకు నిదర్శనం అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కామెంట్, వైకాపా హయాంలో తప్పులే పునరావృతం. మరి వైకాపా హయాంలో ఎవరో కంప్లైంట్ చేసినటువంటి దాఖలా లేవు. చాలా అద్భుతంగా అన్ని చేసి ఆయన మోడర్న్ టెక్నాలజీతో డ్రోన్లు, హెలికాప్టర్లు ఇవన్నీ పెట్టి సర్వేయర్ని 100 మంది సర్వేయర్ని అపాయింట్ చేసి రిక్రూట్ చేసి మరి క్యూఆర్ కోడ్ సిస్టమ్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేస్తే ఆయన మీద పూర్తిగా బురద జల్లి పాపం ఆయన ఫోటో వేసుకున్నందుకు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహకం ఇది అనేటువంటిది జరుగుతున్న చర్చ. జగన్ బొమ్మ తీసేసి రాజముద్రతో కూడిన 21,086 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు, 21.86 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు
చేపట్టింది. వీటిని ముద్రణకు పంపేటప్పుడు సరైన పరిశీలన చేయకపోవడంతో 50%కు పైగా పుస్తకాల్లో మళ్ళీ తప్పులు వచ్చాయి అనేటువంటిది. సో అప్పుడే తప్పులు వచ్చాయి, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఫోటో మాత్రం మేము తీసామంతే అనేటువంటిది మాత్రం ఒప్పుకుంటున్నారు. కానీ ఆ తప్పును సరిచేసి చేయటము, లేకపోతే ఇప్పుడు కొత్తగా జరిగిన వాటిలో తప్పులు జరిగాయని ఒప్పుకోవటం మాత్రం లేదు. నియోజకవర్గానికి 2 చొప్పున గ్రామాలను ఎంపిక చేసి ప్రతి నెల 2 నుంచి 9 వరకు అక్కడ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ 2 గ్రామాల్లోనూ భూ యజమానుల వివరాలని వీఆర్ఓలు ముందే పరిశీలించాలి. భూ యజమాని ఫోటో, తర్వాత భూ విస్తీర్ణం, ఆధార్, ఫోన్ నెంబర్ తదితర వివరాలతో కూడిన పత్రాన్ని ముందు నెలలోనే వారికి అందించాలి. నిరక్షరాస్యులు అయితే వారికి చదివి వినిపించాలి. తప్పులుంటే సరిదిద్ది ఈకేవైసీ చేయాలి. ఈకేవైసీ సమయంలో కొందరు వీఆర్ఓలు భూ యజమానికి పూర్తి వివరాలు చెప్పట్లేదు. ఇంకా ఈకేవైసీ దీంతో కొన్ని చోట్ల భూ యజమానుల బంధువులు, స్నేహితులు అంటూ ఎవరో ఒకరు వచ్చి 5-10 ఈకేవైసీ పూర్తి చేస్తున్నారు. మొత్తం ఈకేవైసీలో దాదాపు 60% ఇలాంటివే కావడం గమనార్హం. పాసు పుస్తకాలు అందుకున్న రైతులు వాటిలో పేర్లు, ఫోటోలు మారిపోవడం, కొన్ని విస్తీర్ణాలు నమోదు కాకపోవడం వంటి తప్పులు చూసి గగ్గోలు పెడుతున్నారు. అదేంటని అడిగితే తప్పులుంటే తహసీల్దార్లకు అర్జీలు పెట్టుకోవాలని కొందరు వీఆర్ఓలు చెబుతున్నారు. ఇవన్నీ సరిదిద్ది కొత్త పాస్ పుస్తకం ఎప్పటికిస్తారో అని రైతులు నిట్టూరుస్తున్నారు. రెవెన్యూ మంత్రికి రైతులు ఇబ్బందులు పట్టవా? ప్రభుత్వానికి వచ్చే అర్జీల్లో 70% రెవెన్యూకి సంబంధించినవే. అవి తీరిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారమైనట్లేనని సీఎం చంద్రబాబు పదే చెప్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడితే సమస్యలు తెలుస్తాయి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. కానీ మంత్రి అనగానే సత్యప్రసాద్ మంత్రివర్గ ఉపసంఘ సమావేశాలు, మొక్కుబడి సమీక్షలతో సరిపెట్టేస్తున్నారు. కలెక్టర్లు, జేసీలు క్షేత్రస్థాయికి వెళ్ళకపోవడంతో పాస్ పుస్తకాల్లో తప్పులు దొర్లుతున్నాయి. అంటే మీరు అసలు వదలకుండా మీరు ఎంతసేపు సమీక్షలు అది ఇది వాళ్ళని అమరావతికే పరిమితం చేసి ముఖ్యమంత్రి గారు వాళ్ళు రైతులతో మాట్లాడట్లేదు, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయట్లేదు, అది ఇది అంటాం. ఇది కూడా తెప్పించుకుని ఆయనే డైరెక్ట్గా అన్ని పర్యవేక్షిస్తారు అనేటువంటిది తెలిసిన విషయమే. మరి వేరే కారణాల వల్ల, ఇతర రాజకీయ కారణాల వల్ల, సనాతన పేరుతో లేదంటే ఈ దేవాలయాల పరిరక్షణ పేరుతో లేనిపోనివన్నీ తలకెత్తుకోవడం వల్ల, తలకు మించిన భారాలన్నీ ఎత్తుకోవడం వల్ల అసలైనవి ఏమి చేయాలో క్షేత్రస్థాయిలో అవి చేయకుండా అవన్నీ కూడా అధికారుల మీద, మంత్రుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది జరుగుతున్నటువంటి చర్చ.